చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క. కాస్త ఆలస్యమైనా కళ్ళు తెరిచి మేలుకున్నావు. ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వెంటనే మన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మధు. ఇక్కడే ఉండు. తను వెళ్తానంటుంటే వద్దంటావేంటొదినా? వెళ్ళనివ్వు. ఇక్కడుండడం మధుకి ఇష్టం లేదేమో. పంపించేసే వదినా. నువ్వు నోరు మూస్తావా? మధు కష్టాల్లో ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాను. తన కష్టాన్ని తీరకుండా పంపించడం కరెక్ట్ కాదు. మా అక్క కష్టం తీర్చడానికి మా అమ్మ నాన్నలున్నారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నా కష్టం నువ్వేనే. నీ వల్లే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మంచిది, బయలుదేరు. నా గెస్ట్ని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు సీత? నేను ఈ ఇంటి కోడల్ని, తను మా అక్క. నేను నీ అత్తయ్యని, ఈ ఇంటి యజమానిని. కానీ మధు ఈ ఇంటి మనిషి కాదు కదొదినా. తన విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే మధు వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు. ఎన్నాళ్ళని మధుని మనింట్లో పెట్టుకుంటాం? ఎన్నాళ్ల నుంచో నువ్వు ఇంట్లో ఉంటున్నావు కదా. నువ్వుండగలేంది మధు ఉండకూడదా? అసలు మధు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుందో మీలో ఎవరికైనా తెలుసా? ఈ సీత మధుని సూటిపోటి మాటలని అవమానించింది. మధుని నెట్టేసి గదిలో బంధించి అమర్యాదకరంగా ప్రవర్తించింది. సొంత చెల్లెలి అలా చేసేసరికి మధు తట్టుకోలేకపోయింది. నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు తెలీదా? అది అనవసరం. నీ వల్ల మధు హర్ట్ అయింది. తనకి సారీ చెప్పు. చెప్పను. నువ్వు సారీ చెప్తేనే మధు ఈ ఇంట్లో ఉంటుంది. తాను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నువ్వింక బయటికి దయచేయక్క. వెళ్ళిపో. ఏంటి చూస్తున్నావు? ఎవరు చెప్పినా నేను నీకు సారీ చెప్పను. నువ్వు బయటికి వెళితే థ్యాంక్స్ చెప్తాను. స్టాప్ ఇట్ సీత. మీ అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎందుకు తను బాధపడేలా మాట్లాడుతున్నావు? మా అక్క వెళ్ళిపోతానంటుంది మామ. వెళ్ళిపోమంటున్నాను. నేనంతా విన్నాను సీత. నువ్వు మీ అక్క మనసు గాయపడేలా ప్రవర్తించావు. తనకి సారీ చెప్పు. సారీ మామ, నేను చెప్పను. నువ్వు సారీ చెప్తే మీ అక్క ఇక్కడే ఉండిపోతుంది. తను ఇక్కడ ఉండకూడదు అని సారీ చెప్పను అంటున్నాను. రామ్ చెప్పినా వినవా నువ్వు? ఈ విషయంలో ఆ దేవుడు చెప్పినా వినండి.
మా అక్క తప్పుగా ఇంటికొచ్చింది. ఆ తప్పు సరి అవ్వాలంటే తను వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉండిపోయి మళ్ళీ ఆ తప్పు చెయ్యొద్దు. ఇది నీ ఇల్లు కాదు. ఇక్కడ నీకు స్థానం లేదు. వెళ్ళిపో. ఆగండి మధు గారు. బ్యాగ్ ఇటు ఇవ్వండి. సీత తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళొద్దు. ఎస్, నేనిక్కడ ఉండడం సీతకి ఇష్టం లేదు రామ్ గారు. నువ్విక్కడుండటం రామ్కి ఇష్టం మధు. తనే చెప్పాక నీకు తిరుగులేదు. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు మధు. ప్రీతి, మధు బ్యాగ్ తీసుకొని పైన గదిలో పెట్టు. ఇవ్వదినా? నీ గదిలోకి వెళ్ళు మధు. నిన్ను కాదని రామ్ మధుకి సారీ చెప్పాడు సీత. మధుని ఇంట్లో ఉండనిచ్చాడు. ఇప్పుడు నీకు అసలైన పరీక్ష మొదలైంది. ఉండిపోయినందుకు చాలా థ్యాంక్స్ వదినా. ఎక్కడ వెళ్ళిపోతావో అని భయపడ్డాను. ప్రీతి, పిన్ని, నువ్వు కిందకి వెళ్ళు. నువ్వు చాలా లక్కీ మధు. ఎంత లక్కీనో మాటల్లో చెప్పలేను. రామ్ నీకు సారీ చెప్పి ఇంట్లో ఉండమన్నాడు. హ, నాకు ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో తెలుసా? నేను చూస్తోంది కళ నిజమా అని క్రాస్ చెక్ చేసుకున్నాను. అలా చూస్తున్నవేంటి మధు? నిన్ను ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని సీత పట్టుబట్టి నీకు సారీ చెప్పకపోతే రామ్ సారీ చెప్పి నిన్ను గడప దాటకుండా చేశాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? రామ్ నిన్ను ఇష్టపడుతున్నాడు మధు. నువ్వు ఇక్కడే తన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాడు. అవును మధు,
నువ్వంటే తనకి ఎంత ఇష్టం లేకపోతే రామ్ సీత మాటని కాదని గాయపడిన నీ మనసుని గౌరవిస్తాడు? మేం నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మధు, రామ్ మొదట నిన్నే ఇష్టపడ్డాడు. తొలి చూపులో పుట్టే ప్రేమ ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పటికీ రామ్ మనసులో నువ్వే ఉన్నావు. రామ్ నిన్ను ఇంకా ఇష్టపడుతున్నాడు కాబట్టే నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. అందుకే సీత చెప్పని సారీ తను చెప్పి నిన్ను ఆపేశాడు. ఇది మంచా చెడా, తప్ప ఒప్ప, నైతికమా అనైతికమా అనేది ఆలోచించకు మధు. లైఫ్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలా నువ్వు సూర్యని పెళ్లి చేసుకున్నావు. రామ్ సీతని పెళ్లి చేసుకున్నాడు. మీ రెండు జంటలకు పెళ్ళైతే అయ్యింది కానీ మీ మనసులు కలవలేదని, శరీరాలు ఒకటవ్వలేదని మాకు తెలుసు. మనం చేసిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి దేవుడు అప్పుడప్పుడు మనకి అవకాశం ఇస్తాడు. అలా నీకు సూర్య నిజస్వరూపం తెలిసింది. ఈరోజు రామ్ మనసేంటో కూడా నీకు అర్థమైంది. ఏ అవకాశం దొరికినా మేము సీతని బయటికి పంపించి నిన్ను పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉంచుకుంటాం. అంటే అర్థమేంటో తెలుసా మధు? సీతకు బదులుగా ఈ ఇంటి కోడలి స్థానాన్ని నీకిస్తాను. నిన్ను రామ్ భార్యని చేస్తాను. ఇది జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకో. నీకు ఇష్టమా లేదా అనేది నిర్ణయించుకో. నువ్వు ప్రేమించిన సూర్య నీకు దురదృష్టాన్ని మిగిల్చిన శనిగ్రహం. నిన్ను ఇష్టపడే రామ్ నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే శుక్రగ్రహం. నువ్వు సూర్యగ్రహణాన్ని వదిలించుకుంటే నీకు రామ్ అనుగ్రహం కలుగుతుంది. సీత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇక ఈ ఐశ్వర్యం అంతా నీదే. నా తర్వాత నువ్వే ఈ ఇంటి మహారాణివి. బాగా ఆలోచించుకో మధు. కానీ త్వరగా నీ నిర్ణయం చెప్పు. మధు మౌనంగా ఉందంటే మన రూట్లోకి వచ్చేసినట్టే. ఇంకా సీతను బయటికి పంపించే మార్గం చూడాలి. సీత తరపున నేను సారీ చెప్తున్నా. మీరు వెళ్ళొద్దు. నేను నిన్ను వెళ్ళనివ్వను సీత. మర్యాదగా డబ్బులు ఇవ్వు. సీత తరపున నేను సారీ చెప్తున్నా. ఇక్కడున్నావేంటి సీత? ఏం చేస్తున్నావు? ఏంటి అలక? కాదు, కోపం. సీతకి కోపం అస్సలు సూట్ అవ్వదు. వదలండి. ఏంటి వదులుగా పట్టుకున్నానా? ఇంకా గట్టిగా పట్టుకోమంటావా? నన్ను వదలమన్నాను, వాటేసుకోమనలేదు. సీతని వదిలి రాముడు ఉండలేడు. అవును,
సీత వద్దన్న పని మాత్రం చేస్తారు. అంత కోపం ఏంటి? ఆ సీత రాముడి మీద కోపడినట్టు ఏ రామాయణంలో అయినా చదివావా? ఆ రాముడు సీతను నీలా ఏడిపించలేదు, సీత మాటని కాదనలేదు. నువ్వు ఏడకూడదని నేను అలా చేశాను సీత. మాట మార్చకు మామా. నేను వెళ్ళిపోమన్నా మా అక్కకు నువ్వు సారీ చెప్పి ఆపడం నాకు నచ్చలేదు. ఆ టైంలో నేను అలా చేసుండకపోతే మీ అక్క బయటికి వెళ్ళి ఆవేశంలో ఏ సూసైడ్ చేసుకుందనుకో, అప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వే. వాళ్ళ ఇంట్లో ఉండడానికి గానీ మధు ఇష్టపడటం లేదు. సూర్య రిలీజ్ అయ్యే వరకు మధు ఇక్కడుండడమే రైట్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆలోచించినంత మంచిగా ఈ ప్రపంచం లేదు మామా. మనుషులందరూ నీ అంత మంచివాళ్ళు కాదు. ఇంతకన్నా నీకు చెప్పలేను. సరే సీత, ఇక ముందు నీకు నచ్చినట్టే చేద్దాం, ఓకేనా? నిజంగానా మామా? నువ్వు నా మాట వింటావా? నాకు నువ్వు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి. నిజంగా నిజం చెప్తున్నావా మామా? నమ్మకం లేదా? ఈ విషయంలో నీకు ముద్దు పెట్టి మరీ చెప్తా, సరేనా? అదేంటి ఈ టైంలో ఒట్టు వేసి చెప్తానని కదా అంటారు, నువ్వు ముద్దు పెట్టి చెప్పావేంటి? పెళ్ళాలకి ఇలాగే చెప్పాలంట. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. ఇలాంటి విషయాలు కూడా చెప్తారా? ఇంకో ముద్దు పెట్టి చెప్పనా? అక్కర్లేదు, పో మామా. సీత, ఆగు సీత. సీత, ఆగు సీత. సీత, నీతో స్పెండ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది వదినా. నువ్వు మా సొంత వదినవి ఎప్పుడవుతావా అని వెయిట్ చేస్తున్నావు. అసలు ముందే నువ్వు మా రామన్నయ్యని పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో. బ్యాడ్ లక్. నీ ప్లేస్లో సీత వచ్చింది వదినా. మాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఎక్కడికి బయలుదేరారు? మధు వదినా మేము పబ్కి వెళ్తున్నాం. పబ్కా? అవును, మేం పెద్దమ్మ పర్మిషన్ తీసుకున్నాం. ఏ, నీ పర్మిషన్ కూడా తీసుకోవాలా? నీ భర్త అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే నువ్వు పబ్కి వెళ్తున్నావా మధు? మధు వదిన డల్గా ఉంది.
చిల్ చేయడానికి మేము వదిన్ని పబ్కి తీసుకెళ్తున్నాం. మధు వదిన బాధపడితే మేము చూడలేం. వదిన ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వదిన మీ వదిన ఈ మధు కాదు, సీత.